మన ఛానల్లో మనం చాలా రకాల ట్రైపాడ్స్ అన్బాక్స్ చేసాం. లైక్ ఒక పెద్ద జైంట్ ట్రైపాడ్ అండ్ ఆల్సో ఒక గొరిల్లా ట్రైపాడ్ అండ్ ఆల్సో మినీ ట్రైపాడ్. ఈ ట్రైపాడ్ అన్బాక్స్ చేయలేదు అనుకుంటా, బట్ మన ఛానల్ అయితే మన దగ్గర చాలా ట్రైపాడ్స్ ఉన్నాయి. సో వాటిలోకి ఒక కొత్త ట్రైపాడ్ వచ్చి యాడ్ అవుతుంది. ఇది వచ్చేసరికి హెల్మెట్ మౌంట్ ట్రైపాడ్ అన్నమాట. అంటే ట్రైపాడ్ అనలేము, హెల్మెట్ మౌంట్ అనొచ్చు. సో దీనికి మనం ఫోన్స్ అన్న ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే గోప్రోస్ అన్న ఫిక్స్ చేసుకోవచ్చు. మనలో చాలామంది మోటో వ్లాగింగ్ కానీ లేకపోతే అలాంటివి చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే గోప్రో కొనేంత బడ్జెట్ లేదు. మన దగ్గర ఓన్లీ మొబైల్ ఫోన్ మాత్రమే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ని మనం హెల్మెట్కి మౌంట్ చేయడానికి సో ఈ మౌంట్ అనమాట. సో చూద్దాం ఈరోజు. అండ్ ఆల్సో ఇంకోటి హెల్మెట్ కూడా ఉంది. సో ఈ హెల్మెట్తో ఈ హెల్మెట్కి ఫిక్స్ చేసి ఒక రౌండ్ కూడా వేసేద్దాం. మోటార్ వ్లాగింగ్లో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ చేసి ఏం లేదు. ఓకే, సో ఇది హిఫిన్ అనే బ్రాండ్ నుంచి అనమాట. ఒక థ్యాంక్ యూ నోట్ ఉంది, తర్వాత చూసుకుందాం. అమెజాన్ బిల్. ఓకే, సో ఇదన్నమాట ప్రోడక్ట్ వచ్చేసరికి. ఇది మన హెల్మెట్కి ఫిక్స్ అవుతుంది. సో ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయి, కంటెంట్స్ ఏమేమి ఇచ్చాడు అని చెప్పేసి. వీళ్ళు క్రియేటివ్గా ఓపెన్ చేయడానికి ఇచ్చినప్పుడు ఓపెన్ చేయడం చాలా చుక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మాన్యువల్ ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. అండ్ హియర్ కమ్స్ ద హోల్డర్. సో ఇది మనకి పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి మొబైల్ హోల్డర్. ఓకే, ఆర్ గోప్రో కూడా హోల్డ్ చేసుకోవచ్చు, సేమ్ సైజ్, అంటే సేమ్ సైజ్ సరిపోతుంది. అండ్ దాంతోపాటు సో మౌంట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఒకసారి మనం ఫిక్స్ చేసి చూద్దాం ఎలా ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది గైస్ టోటల్గా సెటప్ అన్నమాట. మీకు ఎంత కనిపిస్తుంది ఎంత కనిపించట్లేదు అర్థం కావట్లేదు ఇంకమ్మా. సో ఇది మొత్తం ఒక రా వ్లాగ్గా అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసరికి నా ఫస్ట్ బోయా B5M1 మైక్ సపోర్ట్ మొత్తం షర్ట్లోకి వేసుకుని ఒక పెద్ద స్టంట్ చేశాను అనమాట. సో ఫైనల్గా వ్లాగ్ సెటప్ అయితే ఇలా ఉంది. మీకు పిక్చర్ క్లారిటీ ఉందో లేదో అర్థం కావట్లేదు. సో ఇదైతే ఇలాగైతే ఉంటుంది. అండ్ మీకు కళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే మాత్రం అంత ఏం లేదు, కళ్ళకైతే డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే మీరు పైనుంచి చూస్తారు, ఇది జస్ట్ మీకు ముక్కు వరకు కవర్ అవుతుంది అనమాట. సో మీకు మొత్తం అంతా సెటప్ అయితే అవ్వదు. ఒకసారి వెళ్ళి ఒక రౌండ్ వేసేసి వద్దాము. దట్ ఫెలో రైట్, లెట్స్ గో. మామూలుగా చాలే మనకి ఇప్పుడు దాకా, ఎందుకు ఇది. ఓ ఇలా నడుస్తుంటే కింద మెట్లు మాత్రం కనిపించట్లేదప్ప. అదైతే చూసుకోవాలి. ఇదంటే తెలిసిన ఇదే కాబట్టి, ఎప్పటి నుంచో ఉంటుంది కాబట్టి మెట్లు అర్థమవుతున్నాయి. నార్మల్గా కొత్త ప్లేసెస్కి వెళ్తే మాత్రం కింద మెట్లు అయితే కనిపించట్లేదు, నీళ్ళు ఉన్నాయి. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ దిస్. అయ్యి బర్త్డే గారు బయట ఉన్నాడు. యో బడి బాయ్, చేశాడు ఇప్పుడే. ఒరే ఆగరా బడి, మనం తర్వాత మాట్లాడదాం. బడ్డీ వ్లాగింగ్ సెటప్ టెస్ట్ చేస్తున్నా. అదే బండి మీద వీడియోస్ చేస్తారు కదా వ్లాగ్స్ చేస్తూ, దాన్ని టెస్ట్ చేస్తున్నా అసలు. ఓకే, మీకు మై క్వాలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. నేను ఇంకా టెస్ట్ కూడా చేయలేదు, దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నాం.
బండి కనిపిస్తుందా? కనిపిస్తుంది. అను సైడ్ అమ్మా, సమ్మర్లో వర్షాలు ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు అసలు. ఇదొకటి. ఇంకోటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఫోన్ బరువు ఉందనుకోండి, అదంతా మీకు తెలుస్తూ ఉంటుంది వెయిట్. ఇప్పుడు నాకు అదే తెలుస్తుంది. నా ఫోను 1/2 కిలో ఉంటుంది. ఈ 1/2 కిలో వెయిట్ అంతా నాకు తెలుస్తుంది. అంటే ఉన్న హెల్మెట్ ఒక బరువు, దాంతోపాటు 1/2 కిలో బరువు. ఏమైంది అంటే, నా హెల్మెట్ నాకు కొద్దిగా లూజ్ ఉంటుంది అనమాట. నేను తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ టైట్ హెల్మెట్ తీసుకోకుండా కొద్దిగా లూజ్ తీసుకున్నా, నాకు కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఈ టైంలో నాకు ప్రెసెంట్ అయితే అది ఇబ్బంది కలిగిస్తుంది బీభత్సంగా. ప్రతి ఒక్కరు ఏం చూస్తున్నారు అబ్బా, ఏదో తగిలించుకుని వెళ్తున్నాడు ఫోన్ ముందట అని. దీన్ని ముందుకి అని పెట్టుకోవడం ట్రై చేస్తున్నా, అయితే లేదు ఇందాక నుంచి. అయితే నేను యాక్చువల్గా ఇప్పటిదాకా నాది వైజర్ ఓపెన్ పెట్టుకున్నాను. ఇప్పుడు వైజర్ జస్ట్ ఇప్పుడే క్లోజ్ చేసినాను. ఏం జరుగుతుందో ఏమో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కుక్కలు కొంతమంది పట్టించుకోవట్లేదు. ఈ హెల్మెట్కి ఏమన్నా ఉండని, నాకెందుకు పెట్టా అనుకుంటున్నట్టున్నారు. అంటే చాలా మంది మోటోవ్లాగర్స్ కూడా చేసి అవుతారు అనుకోండి, వేరే విషయం. ఇంకోటి అనిపిస్తుంది, ఇంత సొల్లేస్తున్నా పర్లేదు. ఐ థింక్ మనం కూడా మోటోవ్లాగ్ స్టార్ట్ చేయాలి. ఇది కూడా వచ్చేసింది కదా. మ్యాటర్ కూడా చెప్తున్నాం. ఈ మ్యాటర్ కంటెంటా లేదా అని తర్వాత తెలుసుకోవాలి. వీళ్ళు కంటెంట్ అనుకోండి, ఓకే బ్లాగ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఏది చూస్తే స్టోరీ అంటే మాత్రం చేసి కదా చేసి. నాకైతే అర్థం కావట్లేదు. కనిపిస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. అంటే నేనే నాకు నా కళ్ళకి సైట్ కమెంట్ చూడడానికి నా వ్యూ అయితే ఇదైతే లేదు, డిఫరెంట్గా అలా అయితే ఏం లేదు. వ్యూ అయితే ప్రజెంట్ మోటోవ్లాగర్ వ్యూ అయితే అంతా ఉంటుంది కదా, అంతా లేకుండా పూర్తి కొద్దిపాటి ముందు కొద్దిగా కూడా ట్రై చేసుకుంటాం. ఏరియాలో ఆఫ్ రోడింగ్ కూడా ఒక చిన్నపాటి ట్రాక్ ఉందన్నమాట. పనికిరాని ట్రాక్ లేదు, ట్రై బండి కార్ వీటన్నిటి పనిచేస్తాం. నా వాంటే తినిపిస్తుందా లేదా నాకు అర్థం కాదు. Little bit of off-roading. అంటే నేను ఇక్కడ ఆఫ్-రోడ్ చేస్తుంది నాకు వచ్చా లేదా చూపించడానికి కాదు. ఈ మౌంట్ ఆఫ్-రోడింగ్ అంటే గుంతలు ఈ రోడ్లో ఉన్నా సరే మౌంట్ ఎలా ఉంది, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, లేక నేను స్టెబిలిటీ కరెక్ట్గా ఉందా, ఊగుతుందా లేకపోతే అని ఇలాంటివన్నీ చూసుకోవడానికి అన్నమాట. పూరి అమ్మ ఏం చూస్తున్నారు అన్నమాట రాళ్ళ. ఓకే, మీరు ఆఫ్ రోడ్ అనుకోవచ్చు. నాకు ఇది ప్రస్తుతానికి అయితే ఆఫ్ రోడే ఈ బండి వరకు. అండ్ ఆఫ్ రోడ్కి వెళ్ళరు రే. కొద్ది గొప్ప మోటోవ్లాగర్ ఫీల్స్ ఇవ్వండి రా. ఇంత సెటప్ పెట్టినా సరే మోటోవ్లాగర్ ఫీల్స్ మాత్రం ఓడిస్తలేదు. అంతేలేండి, అది ఆ ఫీల్స్ కోసం చేస్తే మోటోవ్లాగింగ్ చేయలేము అండి. అది వేరే పని చేస్తాం. ఏదో ఊర్లోకి వెళ్తాం చేయి ఉంటాం. ఇంటికి వెళ్ళి చూడాలి అసలు ఇది మోటోవ్లాగ్ లానే వచ్చింది లేకపోతే ఇంకేదైనా బ్లాగ్ లాగా వచ్చింది. అసలు ఏమేమి కనిపిస్తున్నాయి కూడా అంటే నాకు నా స్క్రీన్ కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
అక్కడి నుంచి అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు నా ఫోన్ స్క్రీన్ క్లియర్గా కనిపించట్లేదు, ఎండలో కూడా ఎండ కూడా పెట్టుకోండి. అందుకని చెప్పేసి అర్థం కావట్లేదు, లైటింగ్ కనిపిస్తుందండి. ఏదో పెట్టాను, ఫిక్స్ చేశాను, బయలుదేరాను, వచ్చాను అన్నట్టుగానే చూస్తున్నాను. మీదకైతే కాదు. Fine. మనకి 10 బైకులు వెనకాల ఉన్నా సరే బుల్లెట్ తెలిస్తే చాలా కాదు కదా. అందులోనూ అప్పుడు నిజంగానే 100లో ఒకటో రెండో 1000లో ఒకటో రెండో బుల్లెట్ వేయలేదు. ఇప్పుడు 100లో 10 బైకులు బుల్లెట్ ఆగరా అయ్యా, నేనే రాను యాడ్ తీసుకుంటున్నా అంటే పెద్ద మనిషి వెనకాలోడు రెడ్డి గారు ఇప్పుడు చూపిస్తా ఉంటే నేను ఇదైతే. కానీ ఒకటప్ప, ఇప్పుడు ఇంత సెటప్ వేసుకుని ఇప్పుడు ఫ్రీగా ఉందా, బ్లాగ్ చేయగలమా, పని అవుతుంది అంటారా అంటే ఇప్పుడు ఇంత సెటప్ మనము మొత్తం పోయాం. ఇంత సెటప్లో ఫస్ట్ మెయిన్ వెయిట్ వచ్చేసరికి మన ఫోనే కదా. ఈ ఫోన్ వెయిట్ మనకు ముందు పోయి అలా పడిపోతా ఉంటే ఇబ్బందిగా అయితే ఉంది. బట్ స్టిల్ ఏంటంటే మనకి తప్పదు, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. నేను బ్లాగ్ చేసుకున్నాను, నా వాయిస్ వినిపిస్తుంది అది కానీ నాకు డౌట్. మళ్ళీ బుల్లెట్ ఫోన్ అయితే ఇదన్నమాట. ఇదైతే ముందుకైతే పడిపోతుంది, బరువు ముందుకు అయిపోతుంది. కంఫర్టబుల్గా ఉందంటే మీరు చేసుకుని గంట 2 గంటలు అయితే చేయలేరు, కానీ ప్రతి 10 minutes ఒకసారి చేసి మళ్ళీ క్లోజ్ చేసుకుని మళ్ళీ చేసుకుని ఒక వర్క్ వ్యూ వచ్చినప్పుడు చేసుకుని అంటే చేసుకోవచ్చు. యూ క్యాన్ ట్రై. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్. అక్కడ పైకి వెళ్తాను. ఇంతటితో మన మోటోవ్లాగ్ సమాప్తం. బైక్. సో ఫైనల్గా నేను మాత్రం వెళ్ళొచ్చేసినాను. మోటోవ్లాగింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏముందిలే కెమెరా పెట్టుకుని బర్త్డేస్కి వెళ్ళిపోవడం, లగేజ్ చేసుకునే కదా అనుకున్నా. ఆనందం తీరిపోయింది. ఈ హెల్మెట్ ఇంతసేపు రైడ్ చేయడానికి అంటే వాళ్ళ హెల్మెట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఆ మౌంట్ వేసుకుని దాని ముందు బరువు పడుతూ ఉంటుంది. అది మామూలు విషయం కాదు అసలు ఇంత. సో ఒకటి, వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి ఈ మౌంట్ని సజెస్ట్ చేస్తూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను ఈ మౌంట్ ఏదైతే లింక్ ఉందో దాని కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అంటే నేను అమెజాన్ సేల్లో తీసుకున్నాను, నాకు 400 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ దీని ప్రైస్ అయితే మారుండొచ్చు. సో ఇదన్నమాట ఈరోజు వీడియోకి.